విద్యార్థులందరూ కూడా ఇక్కడ చాలా మంది దాకా వచ్చారనమాట. ఉద్యోగ నియామకాలు కూడా లేవు, డిఎస్సి లేదు, పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలు లేవు, గ్రూప్ 1 నియామకాలు కూడా లేవు అని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా పోరాడుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ముందుగా మీడియా వాళ్ళకు థ్యాంక్ యూ. నా పేరు ప్రత్యూష. సో యాజ్ వి నో, ఈ రోజు మనం చేసింది జాబ్ క్యాలెండర్ గురించి. ఇంతకుముందు కూడా చాలా ధర్నాలు చేసాము మనము. సో కరెంట్లీ మనం చేసేది జాబ్ క్యాలెండర్. యాజ్ వి ఆల్ నో, 18 months అయింది గవర్నమెంట్ వచ్చి కూడా ఇప్పటి వరకు ఎటువంటి నియామకాలు లేవు. ఇచ్చిన ఏవైతే జాబ్స్ ఏవైతే ఇచ్చారో అవి కూడా ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ అవి ఫిల్అప్ చేయడానికి కూడా వీళ్ళ వల్ల అవ్వట్లేదు. సో ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు ఏమన్నారు, నేను మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పారు. మీరు ఒక్క పూట కడుపు కట్టుకుంటే మన భవిష్యత్ అంతా మారిపోతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు మా కడుపు కొట్టి మళ్ళీ లక్షల రూపాయలలో ప్లేట్ భోజనాలు తింటున్నారు వీళ్ళు. కానీ వాట్ అబౌట్ అదర్ పీపుల్? ఈరోజు ఏ సెక్టార్ బాగుపడింది చెప్పండి? రైతులు నష్టపోయారు, విద్యార్థులు నష్టపోయారు, పాపం ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోయారు. వాళ్ళకైతే ఇంకా ఘోరం అండి. అసలు డిఏలు సరెండర్లు కూడా రావట్లేదు. ఇంతమంది నష్టపోతున్నప్పుడు ప్రభుత్వం మేము చాలా సక్సెస్ఫుల్, తెలంగాణ అన్నిట్లో సక్సెస్ఫుల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ, సో కాల్డ్ మన రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ వచ్చి ఎలా ప్రింట్లు వేసుకొని ట్విట్టర్ లో అక్కడిక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. బట్ రాహుల్ గాంధీజీ వీఆర్ అన్హ్యాపీ విత్ యువర్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన నిరుద్యోగులందరూ కూడా బీఆర్ఎస్ పంపిన కార్యకర్తలే అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? మేము బీఆర్ఎస్ కార్యకర్తలం కాదు, మేమైతే అసలే కాదు. రేవంత్ రెడ్డి గారికి వన్ మోర్ టైమ్ ఐ వాంట్ కన్ఫర్మ్ దిస్, నేను కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బల్మూర్ వెంకట్ గానీ, రియాజ్ గానీ, మురళీ గారు కానీ, హూ ఎవర్ ఆల్ దీస్ సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా ఏం కన్ఫర్మ్ చేస్తా అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకోసారి మమ్మల్ని మీరు పిఆర్ఎస్ స్పాన్సర్డ్, బీజేపీ స్పాన్సర్డ్ అంటే వాళ్ళు మాకెందుకు పెడతారు? వాళ్ళు కావాలంటే వాళ్ళు ఇట్లా సభలు పెట్టుకొని వాళ్ళు ఫేమస్ అవుతారు కదా, మాకెందుకు ఇస్తారు? మేము కాళ్ళకు చక్రాలు కట్టుకుని ప్రతి ఇన్స్టిట్యూట్ వెళ్ళాం. అసలు ప్రతి ఇన్స్టిట్యూట్, ప్రతి లైబ్రరీకి వెళ్ళి మేము పిలిస్తే అప్పుడు వచ్చిన వాళ్ళండి వీళ్ళంతా. దర్ ఇస్ అంటే పొలిటికల్ అఫిలియేషన్ అనేది ఇక్కడ ఏం లేదు. స్వచ్ఛందంగా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు. ఇంతమందిని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి? చెప్పడానికైనా దాన్ని ఉండాలి. దే ఆర్ నాట్ పార్టీ స్పాన్సర్డ్ అండి, దే ఆర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్, ఎవరైతే బాగా సఫర్ అయ్యి బయటకు వచ్చిన యూత్ వాళ్ళంతా. 18 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ చెప్పినా గానీ దాంట్లో ఇంతవరకు జాబ్లు అనేవి రిలీజ్ చేయలేదు. ఎంతో మంది విద్యార్థులందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకొని ఇక్కడ చదువుకుంటున్నారు, బాగా కష్టపడుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు మేడం? 5 రూపాయల భోజనం తిని ఇక్కడ ఉంటున్న విషయం వాస్తవమే, అందరికీ తెలుసు అది. కానీ ఇప్పటివరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కూడా లేవు. ఎవరైతే ముఖ్యమంత్రి గారు మంచిగా జెడ్పీటీసీ నుంచి మంచిగా పీసీసీ అయ్యి తర్వాత ముఖ్యమంత్రి గారు అయ్యారో ఆయనకి ఏం తెలుస్తుంది? ఏసీలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది మా ఆవేదనలు? ఎవరు పట్టించుకోవాలి? మన ఎడ్యుకేషన్ మినిస్టర్ పట్టించుకోవాలి. కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? హాయిగా ఏసీ రూమ్ లో కూర్చుంటారు, ఢిల్లీకి 10-20 సార్లు పోయేసి వస్తారనమాట. ఈ రియల్లీ డోంట్ కేర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. నేను ప్రభుత్వాన్ని ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏం వేడుకుంటున్నానంటే, సార్ వీళ్ళంతా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా సఫర్ అయ్యి ఇక్కడ కాదు, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, కరీంనగర్ అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళండి వీళ్ళంతా. నాట్ హైదరాబాద్ లో ఉండే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి వచ్చారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్, కొంచెం ఈ కైండ్ ఆఫ్ బిట్రేయల్ కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు షో సమ్ కన్సర్న్. రేవంత్ రెడ్డి గారు అండ్ యాజ్ వెల్ యాజ్ రాహుల్ గాంధీజీ ఆయన కూడా కొంచెం కన్సర్న్ చూపించాలి నిరుద్యోగుల మీద అని కోరుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎవరు మీది? నేను మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం. నా పేరు కృష్ణ అండి. అంటే నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడం చూస్తూనే ఉన్నాం. 18 నెలల నుంచి కూడా వాళ్ళు ఎలాంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా గానీ దాంట్లో ఎలాంటి జాబులు కూడా ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు. దాని గురించి మీరు ఏం చెప్తారా? అన్న, జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ ని చూసుకొని మేము వచ్చినాము. అక్టోబర్ లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు కూడా ఒక మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఫుల్ఫిల్ చేసిండు అనుకుంటున్నా. మాది పవర్ సెక్టర్ జేఎల్ఎం స్టూడెంట్. 2వ నోటిఫికేషన్ మాదే వస్తుందని అనుకున్నాము. ఇప్పటి వరకు కూడా రాలేదు. అదాంతోనే మేము ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నాకు రావడం కూడా ఎవరు ఫోర్స్ లేదు, ఏ పార్టీది కూడా లేదు. మా సొంత డబ్బులు పెట్టుకొని మేము ఈ రోజు ఈ ర్యాలీకి రావడం జరిగింది. ఈ ర్యాలీ మాత్రం సక్సెస్ గా చేసుకుంటాం. మాకు కూడా రేవంత్ రెడ్డి సార్ గారు ఈ ర్యాలీకి వచ్చినందుకు మా బాధలు అర్థం చేసుకొని కరుణించి మన్నించి నోటిఫికేషన్ వేస్తారంటే మేము వచ్చినామన్నా. అంటే మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులందరూ కూడా ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా వెనకుండి మరి నెడుతున్నారు. వీళ్ళందరూ కూడా కావాలని చెప్పి వీళ్ళందరూ పార్టీ కార్యకర్తలే తప్ప నిరుద్యోగులు కాదని కూడా అంటున్నారు. లేదన్నా, పార్టీ కార్యకర్తలు అన్న విషయం ఇది అబద్ధం అన్న. పార్టీ కార్యకర్తలు మాత్రం ఎవరు వచ్చిందో ఎవరు లేదు. కానీ నేనైతే జెన్యున్ గా 2022 నుంచి పవర్ సెక్టర్ కు ప్రిపేర్ అవుతున్నా. నాకు పార్టీ లేదు, తెలియదు, ఏం తెలియదు. నేను ఈ రోజు నిరుద్యోగులుగా ఈ ర్యాలీకి రావడం జరిగింది. పార్టీతో నాకు సంబంధం లేదన్న. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఒకవేళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా గానీ అందులో జాబులు ఒకవేళ ఫుల్ఫిల్ చేయకపోతే మేము వచ్చే కార్యాచరణ ఏందనుకుంటున్నాం?
ఫుల్ఫిల్ చేశాడు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో చేసినటువంటి జాబ్లన్నీ పెండింగ్ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లు అన్ని ఫుల్ఫిల్ చేసాడు కాబట్టి మాకు కూడా ఇప్పుడు తొందరగా ఇచ్చి నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేయకపోతే ఇబ్బంది పడతాడు కాబట్టి అతనికి కూడా ముందు ఇప్పుడు ఎట్లయితే ఈ ప్రభుత్వానికి అయిందో చేసి నోటిఫికేషన్లు ఇచ్చి ఫుల్ఫిల్ చేయకుండా పోతే యాడికొచ్చిందో ప్రభుత్వం, అలాంటి పరిస్థితి కూడా అతనికి రావచ్చంటే నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా వస్తుందన్న. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేశాడు రేవంత్ రెడ్డి సార్ గాని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేయకపోతే చేశాడు, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చూసిండు, అతనికి తెలిసింది అన్ని తెలుసు కాబట్టి ఫుల్ఫిల్ కాలేవు. అందుకే నిరుద్యోగుల నుంచి మేము ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి ఆ నిరుద్యోగులకు న్యాయం జరగకుంటే మమ్మల్ని కూడా ఈ స్థాయికి తీస్తారేమంటానని ఫుల్ఫిల్ చేశాడన్న పక్క. అంటే ఫుల్ఫిల్ చేశాడని మీకు నమ్మకం ఉంది. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అనుకుంటున్నాను? ఇన్ని రోజులు ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఎస్సీ వర్గీకరణ అని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిపోయినాయి. ఈ రోజు ర్యాలీతోన మా ధర్నాతోన చూసి అతను కరుణించి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి. నమస్తే అన్న. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ప్రధానంగా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ మేము ప్రధానంగా దేనికోసం వచ్చినామంటే, సో అందరూ ఎస్ఐపిసి కానిస్టేబుల్ గురించి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అలాగే మేము మా సమస్య ఏంటంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఉండే ఏఎస్ఓ ఎంపీఎస్ఓ, ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఎంపీఎస్ఓ అంటే మండల్ ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో ఇవి ఫిల్ చేయక దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. 2018లో వచ్చిన నోటిఫికేషన్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి సో అదొక్కటే అయిపోయింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒకసారి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది 2018లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి ఏఎస్ఓలు ఫిల్ చేయలేదు. వీళ్ళు లేకపోవడం వల్ల ఏమైందంటే తెలంగాణలో ప్రధానంగా ఎండలు, కరువులు, కాటకాలు, ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం పెట్టే పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నా, సరైన లబ్ధిదారులకు చేకూరాలన్నా ఏఎస్ఓలు, ఎంపీఎస్ఓలు ముఖ్యం, చాలా అతిపెద్ద పాత్ర వహిస్తారు. అలాగే కులగణన, జనగణన చేయాలన్నా వీళ్ళు ఖచ్చితంగా కావాలి. వీళ్ళు వితౌట్ స్టాటిస్టిషియన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ సర్వే అనమాట. స్టాటిస్టికల్ ఆఫీసర్లు ప్రధానంగా చేసేది ఏంటంటే సర్వేలు. ఈ స్టాటిస్టికల్ ఆఫీసర్ లేకుంటే ఇవి చేయడం అనేది చాలా అతిపెద్ద తప్పు. అందుకే గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే జనవరిలో చేపట్టిన కులగణన ఆధారం కానీ ఆ డాటా అంతా మనకి ఉపయోగం లేకుండా పోయింది. అదే స్టాటిస్టిషియన్స్ ఉన్నట్టయితే ఆ డాటా అంతా ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణలో 612 మండలాలు అయితే ఉండడం జరిగింది. 612 మండలాలకి 169 ఏఎస్ఓలే ఉండడం జరిగింది. ఒక్కొక్క ఏఎస్ఓ 3 మండలాలను చేస్తున్నారు. సో వీలైనంత త్వరగా ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.